ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। हरि ओम। భగవద్గీత 9వ అధ్యాయం. 19th శ్లోక నుంచి వకుల గారు 19. तपाम्यहमहं वर्षं निगृह्णाम्युत्सृजामि च अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन। నెక్స్ట్ సరిత గారు. హరి ఓం అండి. హరి. त्रैविद्या मां सो- त्रैविद्या मां सोमपाः पूतपापाः यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देव भोगान्। రైట్. నెక్స్ట్ వకుల గారు. एतं भुक्त्वा स्वर्गलोकं विशालम् क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्नाः गतागतं कामकामा लभन्ते। శృతి. हरि ओम माताजी। హరి. अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। రైట్. సంగీత. येऽप्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम्। నెక్స్ట్ వకుల గారు. अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च न तु मामभिजानन्ति तत्त्वेनाध्यक्ष्यवन्ति ते। నెక్స్ట్ సరిత గారు. यान्ति देवव्रता देवान् पितॄन् यान्ति पितृव्रताः भूतानि यान्ति भूतेज्याः यान्ति मद्याजिनोऽपि माम्। రైట్. యాంతి దేవవ్రత యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మధ్యాజినోపి మాం. నెక్స్ట్ ఈరోజు నుంచి 26. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. పత్రం, పుష్పం, ఫలం. ఇది మన తెలుగులో ఫ ఫ కాదు, ఇంకొంచెం రెండిటికి మధ్యలో ఒక ట్విస్ట్ లాగా ఫ ఫ అని వస్తుంది. ఓకే, గాలితో పాటు ఫ అని ప్రొనౌన్స్ అవుతుంది. సో లిటరల్ గా ఫ అనకండి, ఫ అనే అక్షరం లేదు. ఓకే, ఫ ఫ. మనం అక్షరాలు తెలుగులో చూస్తున్నాం కానీ ఇవి తెలుగు అక్షరాలు కావు, సంస్కృతమే. ఓకే, సో మళ్ళీ తెలుగులో ఉంటుంది కదా అని డౌట్ పడొద్దు. తెలుగులో ఉంటుంది, మనం సంస్కృతం రూల్స్ పాటిస్తున్నాం కానీ అక్షరాలు వాటి యొక్క ఆల్ఫాబెట్స్ తెలుగులో చూస్తున్నాం. అది గుర్తుపెట్టుకోండి. యహ మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం తద్ అహం
ఈ ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. ఓకే, సో భగవంతుడు అంటున్నాడు నాకు మీరు ఏమి ఇస్తారు అనేది కాదు, ఎంత భక్తితో ఇస్తారు అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇది కూడా అందరికి తెలియాలి. అందుకే అండి మేము ఏమి ఇవ్వట్లేదు భగవంతుడికి, భక్తి మాత్రమే ఇస్తున్నామని అట్లా తప్పించుకోవడం కాదు. సో మనకున్న దాంట్లో ఎంత ఇవ్వగలుగుతామో ఇవ్వచ్చు, కానీ అది మెజర్ చేయడం ఆయన ఏమి ఇస్తున్నాం అనే దానికంటే ఎలా ఇస్తున్నాము. అదే కదా సుధాముడు అటుకులు తీసుకెళ్ళి ఇచ్చినా కూడా వీటిని ఎంతో ప్రేమగా తీసుకొని సర్వం ఆయనకి ఇచ్చేస్తూనే ఉంటాడు. తర్వాత మళ్ళీ దేవి వచ్చి ఆపేస్తుంది, బాబు చాలు ఇప్పటికే 2 బుక్కలు తిన్నందుకే మొత్తం వెళ్ళిపోయింది సుధాముడికి, మూడోది తింటే మనం ఆ ప్లేస్లో ఉండాల్సి వస్తుంది అని. సో ఆయన చాలా బోలా, కానీ మనం ఎంత ప్రేమతో ఇస్తున్నాం, ఎంత అటెన్షన్ ఇస్తున్నాం, ఎంత కాన్షియస్గా ఉంటున్నాము అనేది వెరీ ఇంపార్టెంట్. దాన్నే భక్తి అంటున్నాం. జ్ఞానంలో అలర్ట్నెస్ అంటాం, భక్తిలో ప్రేమ అంటాం. సో అట్లా ఒక్కొక్కటి మన అవైలబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. రైట్. పత్రం పుష్పం ఫలం తోయం పత్రం పుష్పం ఫలం తోయం పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి यो मे भक्त्या प्रयच्छति यो मे भक्त्या प्रयच्छति తదహం భక్త్యుపహృతం तदहं भक्त्युपहृतम् तदहं भक्त्युपहृतम् అశ్నామి ప్రయతాత్మనః अश्नामि प्रयतात्मनः अश्नामि प्रयतात्मनः पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्युपहृतम् अश्नामि प्रयतात्मनः. శాలిని గారు. पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्युपहृतम् अश्नामि प्रयतात्मनः. శేషు గారు. हरि ओम माताजी. హరి पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्युपहृतम् अस्नामि प्रयतात्मनः. నాగలత. हरि ओम माताजी. హరి. पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्युपहृतम् अश्नामि प्रयतात्मनः. సుమ గారు. पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्युप्रवृतम् अश्नामि प्रयतात्मनः. రైట్. లలిత గారు. पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्युपवृतम् अश्नामि प्रयतात्मनः. రైట్. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. నెక్స్ట్. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్. యత్ కరోషి, యత్ అశ్నాసి, యత్ జుహోషి, దధాసి యత్. ఏదేదైతే మనం చేస్తుంటామో, తింటుంటామో, వింటుంటామో అన్నీ కూడా యత్ అంటే ఏదేదైతే అని. యత్ తపస్యసి, యత్ ప్లస్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మత్ అర్పణం. సో అవన్నీ కూడా నాకే అర్పించు అంటే ఏం చేస్తున్నా, తింటున్నా, ఏదో ఆలోచిస్తున్నా కూడా అవన్నీ కూడా ఏదైతే చేస్తున్నామో అవన్నీ కూడా అవన్నీ ఆయనకి అర్పించమని అంటున్నారు. ఓకే. యత్కరోషి యదశ్నాసి करोषि यदश्नासि यत्करोषि यदश्नासि యజ్జుహోషి దదాసి యత్. यज्जुहोषि ददासि यत्
यज्जुहोषि ददासि यत् यत्तपस्यसि कौन्तेय यत्तपस्यसि कौन्तेय यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् तत्कुरुष्व मदर्पणम् तत्कुरुष्व मदर्पणम् यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् तत्तपस्यसि कौन्तेय यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् सरिता गाరు यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् సంగీత यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् రైట్ యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం నెక్స్ట్ शुभाशुभफलैरेवं शुभ अशुभ फलैः एवं मोक्ष्यसे कर्मबन्धनैः मोक्ष्यसे कर्मबन्धनैः सन्न्यासयोगयुक्तात्मा सन्न्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि विमुक्तः माम् उपैष्यसि शुभाशुभफलैरेवं शुभाशुभफलैरेवम् शुभाशुभफलैरेवम् मोक्ष्यसे कर्मबन्धनैः मोक्षसे कर्मबन्धनैः मोक्षसे कर्मबन्धनैः सन्न्यासयोगयुक्तात्मा 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 विमुक्तो मामुपैष्यसि विमुक्तो मामुपैष्यसि विमुक्तो मामुपैष्यसि शुभाशुभफलैरेवम् मोक्षसे कर्मबन्धनैः सन्न्यासयोगयुक्ता योगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि शालिनी गाరు शुभाशुभफलैरेवं मोक्ष्यसे कर्मबन्धनैः सन्न्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि సంగీత शुभाशुभफलैरेवम् मोक्ष्यसे कर्मबन्धनैः सन्न्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि శేషు గారు शुभाशुभफलैरेवं मोक्षसे कर्मबन्धनैः सन्न्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि శృతి शुभाशुभफलैरेवं मोक्ष्यसे कर्मबन्धनैः सन्न्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि రైట్ शुभाशुभफलैरेवं मोक्ष्यसे कर्मबन्धनैः सन्न्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि నెక్స్ట్ మాతాజీ హరి ఓం మాతాజీ చెప్పండి కిందికి చెప్తారా అన్నారా మాతాజీ మీరు చెప్తా లేట్గా మాతాజీ జాయిన్ అయ్యారుగా అవునండి शुभाशुभफलैरेवं मोक्ष्यसे कर्मबन्धनैः सन्न्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि రైట్
समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः समः अहं सर्वभूतेषु न मे द्वेष्यः अस्ति न प्रियः द्वेष्योऽस्ति ये भजन्ति तु मां भक्त्या यः भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहं मयि ते तेषु च अपि अहं चाप्यहं राइट समोऽहं सर्वभूतेषु समोऽहं सर्वभूतेषु समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः न मे द्वेष्योऽस्ति न प्रियः न मे द्वेषोऽस्ति न प्रियः నా నా పైన ఇట్లా స్ట్రెస్ పడాలి ఇప్పుడు నేను ఎలా అంటున్నాను నా మే ద్వేష్యోస్తి నా ప్రియ न मे द्वेषोऽस्ति न प्रियः न मे द्वेषोऽस्ति न प्रियः బోల్డ్గా ఇలా ఈక్వల్ గా రావద్దు నా ప్రియ ఎందుకంటే సంధి రూల్స్ ప్రకారం వేరే అయిపోతుంది కాబట్టి ఏ భజంతి తు మాం భక్త్యా ये भजन्ति तु मां भक्त्या ये भजन्ति तु मां भक्त्या మయి తే తేషు చాప్యహం मयि ते तेषु चाप्यहम् मयि ते तेषु चाप्यहम् समोऽहं सर्वभूतेषु न मे द्वेषोऽस्ति न प्रियः ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् సంగీత सर्वभूतेषु न मे द्वेषोऽस्ति न प्रियः ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् సుమగారు समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् సునీత గారు समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् లలిత గారు समोऽहं सर्वभूतेषु न मे द्वेषोऽस्ति न प्रियः ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् నాగలత समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् రైట్ సమోహం సర్వభూతేషు न मे द्वेष्योऽस्ति न प्रियः ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् नेक्स्ट अपि चेत् सुदुराचारः भजन्ते मामनन्यभाक् अपि च अपि चेत्सु दुराचारः भजन्ते माम् अनन्यभाक् भाक् साधुरेव समन्तव्यः सम्यग् व्यवसितो हि सः साधुः एव सः मन्तव्यः सम्यग् व्यवसितो हि सः सम्यक् प्लस వ్యవసితః గా వస్తుంది सम्यग् व्यवसितो हि सः రైట్ अपि चेत् सुदुराचारः अपि चेत् सुदुज
अपि चेत् सुदुराचारः अपि चेत् सुदुराचारः भजते मामनन्यभाक् भजते मामनन्यभाक् भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः साधुरेव समन्यन् साधुरेव समन्तव्यः सम्यग्व्यवसितो हि सः सम्यग् व्यवसितो हि सः सम्यग् व्यवसितो हि सः अपि चेत् सुदुराचारः भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यग् व्यवसितो हि सः सरिता गाరు अपि चेत् सुदुराचारः भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यग् व्यवसितो हि सः శాలిని గారు अपि चेत् सुदुराचारः भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यक् व्यवसितो हि सः శేషు గారు अपि चेत्सु दुराचारः भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यग् व्यवसितो हि सः రైట్ अपि चेत् सुदुराचारः भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यग्व्यवसितो हि सः नेक्स्ट क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति क्षिप्रं भवति धर्मात्मा शश्वत् धर्मात्मा शश् शश्वच्छान्तिं निगच्छति शश्वत् प्लस शान्तिं निगच्छति शश्वच्छान्तिं निगच्छति कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति न मे भक्तः प्रणश्यति क्षिप्रं भवति धर्मात्मा क्षिप्रं भवति धर्मात्मा क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति शश्वच्छान्तिं निगच्छति शश्वच्छान्तिं निगच्छति कौन्तेय प्रतिजानीहि कौन्तेय प्रतिजानीहि कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति न मे भक्तः प्रणश्यति न मे भक्तः प्रणश्यति क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति श्रुति क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति संगीत क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति రైట్ సుమ గారు क्षिप्रं भवति धर्मात्मा शश्वशान्तिं निगच्छति कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति రైట్ సంతోషవాణి గారు చెప్తారామా అన్మ్యూట్ చేసుకోండి చెప్పండి మళ్ళీ మ్యూట్ అయింది చూసుకోండి యాక మ్యామ్ అంటే ఈ రోజే ఫస్ట్ టైం కొంచెం మిస్టేక్స్ అయినా
పర్లేదు क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति कौन्तेय प्रतिजानीह न मे भक्तः प्रणश्यति। రైట్. ఓకే, సునీత గారు. Thank you. क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्ति निगच्छति कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति। రైట్. శశ్వత్ శాంతిం, సెకండ్ లైన్ లో కొంతమంది శశ్వత్ శాంతిం అంటున్నారు. అది విడదీస్తే శాంతి అవుతుంది, కలిపేస్తే చాకి చావత్ అవుతుంది. శశ్వత్ శాంతిం నిగచ్చతి, రెండు చావత్తులు. తర్వాత లాస్ట్ లైన్ నమే భక్త ప్రణశ్యతి, సౌండ్ రావాలి భక్త తర్వాత. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ఏదైనా సరే ఎలా ఉంటది భాష అంటే, అది చదువుతుంటే మనకి ట్విస్ట్ ఉంటుంది, ట్విస్ట్ లేకుండా ఏమి ఉండదు, కానీ చాలా ఈజీగా ఉంటుంది, ఉల్టా ట్విస్ట్ ఉండదు. సో మీరు ఏదైనా కొన్ని పదాలు చెప్పేటప్పుడు మీకే అది మిస్టేక్ అంటున్నారని అర్థమైపోతుంది. ఎందుకంటే శశ్వత్ శాంతిం చూడండి, ఇట్లా ఫ్లో వెళ్ళిపోతుంది. శశ్వత్ శాంతిం అంటే వేరేలాగా వెనక్కి వస్తుంటుంది. సో అక్కడ మీకే తెలిసిపోతుంది అది మిస్టేక్ అవుతుంది అని. శశ్వత్ శాంతిం నిగచ్చతి, ఏదైనా సరే ఒక ఫ్లో ఉంటుంది, ముందుకైతే ముందుకు, వెనక్కైతే వెనక్కి, పైకైతే పై, కిందికైతే కిందికి. ఆ అక్షరాలలో ట్విస్ట్లు ఉండవు. ఓకే, వెనకాలకి ముందుకి నాలుక ఇట్లా మడతపెట్టి కొట్టేది ఏమి ఉండదు. సో ఆ ఫ్లో ఈజీ అనేది ఒక అక్షరాల సమూహం ఒక వైపే వెళ్తుంటుంది, అది భాష స్పెషాలిటీ. సో దాంట్లో మనకి ఎక్కడ మిస్టేక్ పోతుందో, మనమే ఒత్తుగా ఏదో అనలేనిది అంటున్నాము అంటే అది ప్రాక్టీస్ లోపం వల్ల, కానీ అక్షరాలు మాత్రం సింపుల్గా ఫ్లోలో వెళ్తుంటాయి, అది పెట్టుకోవాలి. మాం హి పార్థవ్యపాశ్రిత్య येऽपि स्युः पापयोनयः. మాం హి పార్థ వ్యపాశ్రిత్య యః అపి స్యుః పాపయోనయః. స్త్రియో వైశ్యాస్తథా శూద్రాः తేऽपि యాంతి పరాం గతిం. స్త్రియः వైశ్యాः తథా శూద్రాः ते अपि యాంతి పరాం గతిం. మాం హి పార్థవ్యపాశ్రిత్య मां हि पार्थ व्यपाश्रित्य मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः येऽपि स्युः पापयोनयः येऽपि स्युः पापयोनयः स्त्रियो वैश्यास्तथा शूद्राः स्त्रियो वैश्यास्तथा शूद्राः स्त्रियो वैश्यास्तथा शूद्राः तेऽपि यान्ति परां गतिम्. तेऽपि यान्ति परां गतिम् तेऽपि यान्ति परां गतिम्. मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः स्त्रियो वैश्यास्तथा शूद्राः तेऽपि यान्ति परां गतिम्. సరిత గారు. मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः स्त्रियो वैश्यास्तथा शूद्राः तेऽपि यान्ति परां गतिम्. శాలిని గారు. మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేపి స్యుః పాపయోనః స్త్రియో యోనయః. వైశ్యాస్త యోనయః. ఓకే. యేపి స్యుః పాపయోనః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాः తేపి యాంతి పరాం గతిం. సెకండ్ లైన్ మళ్ళీ చెప్పండి. సెకండ్ లైన్. యేపి స్యుః పాపయోనః. పాపయోనయః, పాపయోనులు అంటే చెడు జన్మలు. ఓకే. యేపి స్యుః పాపయోనయః. రైట్. శేషు గారు.
మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుపాపనయోనయః స్త్రియో వైశ్యాస్తదా శూద్రాః తేపి యాంతి పరాంగతిం. సంగీత मां हि पार्थ मां हि पार्थव्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः स्त्रियो वैश्यस्तथा शूद्राः तेऽपि यान्ति परां गतिम्। శృతి मां हि पार्थव्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः स्त्रियो वैश्यास्तथा शूद्राः तेऽपि यान्ति परां गतिम्। రైట్, ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్ లో ఒక్కొక్క కొత్త మిస్టేక్ చెప్పారు. మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాంగతిం. నెక్స్ట్, కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయః తథా. అనిత్యమసుఖం లోకం, అనిత్యం అసుఖం లోకం, ఇమం ప్రాప్య భజస్వ మాం, ఇమం ప్రాప్య భజస్వ మాం. ఒత్తులు దీర్ఘాలు విసర్గాలు అందరూ మళ్ళొకసారి చూసుకోండి. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః किं पुनर्ब्राह्मणाः पुण्याः किं पुनर्ब्राह्मणाः पुण्याः భక్తా రాజర్షయస్తథా. भक्ता राजर्षयस्तथा भक्ता राजर्षयस्तथा అనిత్యమసుఖం లోకం, अनित्यमसुखं लोकम् अनित्यमसुखं लोकम् ఇమం ప్రాప్య భజస్వ మాం, इमं प्राप्य भजस्व माम् इमं प्राप्य भजस्व माम् किं पुनर्ब्राह्मणाः पुण्याः भक्ता राजर्षयस्तथा अनित्यमसुखं लोकम् इमं प्राप्य भजस्व माम्. డి సునీత గారు. किं पुनर्ब्राह्मणा पुण्याः भक्ता राजर्षयस्तथा अनित्यमसुखं लोकम् इमं प्राप्य भजस्व माम्. లలిత గారు. किं पुनर्ब्रह्मणाः पुण्याः भक्ता राजर्षयस्तथा अनित्यमसुखं लोकम् इमं प्राप्य भजस्व माम्. శేషు గారు. కిం పునర్బ్రహ్మణా పుణ్యాః భక్తా రాజర్షయస్తదా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. కిం పునర్బ్రహ్మణాః కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. బ్రాహ్మణాః. రైట్, నెక్స్ట్. మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. మత్మనా భవ మద్భక్తః మత్యాజీ, అక్కడ మత్ అని వస్తుంటుంది. నెక్స్ట్ అక్షరం కలిసి ఆ సంధి ఏర్పడుతుంది. మత్ ప్లస్ యాజీ మద్యాజీ. మాం నమః కురు నమస్కురు. మాం ఏవ ఏష్యసి మామే వైష్యసి మామేవ ఏష్యసి యుక్త్వైవం త్వైవం ఆత్మానం మత్పరాయణః. రైట్. మన్మనా భవ మద్భక్తః
मन्मना भव मद्भक्तः मन्मना भव मद्भक्तः मद्याजी मां नमस्कुरु मध्याजी मां नमस्कुरु मध्याजी मां नमस्कुरु मामे वैश्यसि युक्त्वैवम् मामे वैश्यसि युक्त्वैवम् मामे वैश्यसि युक्त्वैवम् आत्मानं मत्परायणः आत्मानं मत्परायणः आत्मानं मत्परायणः मन्मना भव मद्भक्तः मध्याजी मां नमस्कुरु मामे वैश्यसि युक्तैवम् आत्मानं मत्परायणः सरिता गाరు मन्मना भव मद्भक्तः मद्याजी मां नमस्कुरु मामे वैश्यसि युक्त्वैवम् आत्मानं मत्परायणः చెప్పండి ఓం తత్సత్ కూడా ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे राजविद्या राजगुह्ययोगो नाम नवमोऽध्यायः। రైట్ సో మనకు టైం అయింది కాబట్టి ఐ విల్ క్లోజ్ హియర్ మిగతా వాళ్ళంతా ప్రాక్టీస్ చేయండి లాస్ట్ ఒకసారి మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః రైట్ సో 9th చాప్టర్ కూడా అయిపోయింది ఆ, వినాయక చవితి తర్వాత మీనింగ్ క్లాస్ స్టార్ట్ చేద్దాం మీనింగ్ ప్లస్ సంస్కృతం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి అయ్యాకనే ఫర్దర్ వెళ్దాం 9th చాప్టర్ ఎవరైనా ప్రాక్టీస్ చేస్తాను అంటే చెయ్యండి ఎవరు బాగా చెప్తే చూద్దాం అండ్ నేను చెప్పింది ఏంటంటే సెకండ్ చాప్టర్ స్థితప్రజ్ఞ లక్షణాలు కాంపిటీషన్ లాగా అనుకున్నాము అది సెకండ్ చాప్టర్ స్థితప్రజ్ఞ లక్షణాలు మిగతా ఏదైనా మీరు ప్రాక్టీస్ చేసి చూసుకుంటూ చెప్తా అంటే నేను వింటాను బాగా ప్రాక్టీస్ అయ్యాక రైట్ దెన్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీలో కొంతమంది ఫస్ట్ జాయిన్ అయినా అంటే లేట్గా జాయిన్ అయినా అనడం రాకపోయినా కొంచెం ఇంకా ఆ, చెప్పడం రాదు అన్నా కూడా జాయిన్ అవ్వమనండి ఓకే మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా జాయిన్ అవ్వమనండి నాకు చెప్తే నేను వాళ్ళు ఓకే అన్నప్పుడే అన్మ్యూట్ చేద్దాం రిపీట్ చేపిద్దాం అదర్వైజ్ ప్లీజ్ అందరూ జాయిన్ అయ్యి వినమని చెప్పండి ఓకే సో ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉన్నా జాయిన్ అయ్యి అందరూ వినొచ్చు బట్ నాకు చెప్తే నేను చెప్పినప్పుడు అన్మ్యూట్ చేస్తాను రైట్ ఓకే రైట్ థ్యాంక్ యూ హరి ఓం శాంతి 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం